ఈ కలిగికి మాత్రము బ్యాక్ బోన్ వచ్చి డైరెక్టర్ కాదు ప్రభాస్ మాత్రమే. ఇది ఓపెన్గా చెప్పాలంటే. ఎందుకంటే ఒక యావరేజ్ ఫిక్షన్ మూవీతోనే 1000 కోట్ల కొట్టగలిగే సత్తా ఒక ప్రభాస్కి మాత్రమే ఉంది. ఏ హీరోకి సాధ్యం కానిది ఒక 10 రోజుల్లో అన్న కొట్టి చూపిస్తున్నాడు. ఆల్రెడీ కలెక్షన్ చూసానే తెలిసిపోతుంది. ఫస్ట్ బాహుబలి లేకపోతే నేను చెప్తాను, ఇది బాహుబలి లేకపోతే తెలుగు సినిమా ఏది? సౌత్ సినిమాలు ఎవరు చూస్తానన్నారు? నేను ఏమంటే చెప్తాను, ఇది ఏదో బిఫోర్ బాహుబలి అంటున్నారు. బిఫోర్ బాహుబలి మన ఓపెనింగ్ డే కలెక్షన్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీసుకోండి, సౌత్ ఫిలిం ఇండస్ట్రీ తీసుకోండి, పట్టుమంటే 15 crores, ఇప్పుడు 200 crores దాటిపోయింది. ఇండియాలో ఎవరికి అంత సత్తా లేదు. నేను చెప్తా అండి, ఇప్పుడు ఇండియాలో 200 crores కొట్టాలంటే ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచే రావాలా. హౌస్ఫుల్ నా సినిమా బ్లాక్ బస్టర్ అయిందా, 100 కోట్లు కొట్టేసింది. సినిమా సూపర్ ఉంది. ఎక్కడ చూసినా హౌస్ఫుల్ అవుతుంది సినిమా. హౌస్ఫుల్ అవుతుంది సినిమా ఎక్కడైనా. హ్యాపీ మేము సార్. ప్రభాస్ ఫ్యాన్, షారూక్ ఖాన్ ఫ్యాన్. ప్రభాస్, షారూక్ ఖాన్, కాజల్నా అంటే టాలీవుడ్లో ప్రభాస్ అదంతా ఇంకా చెప్పనక్కర్లేదు. ఏమంటే బ్లాక్ బాస్టర్ కొట్టేసినాంనా. నేను సినిమా స్టార్టింగ్ రోజే చెప్పిన, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళినా కూడా సెకండ్ హాఫ్ మాత్రం బ్లాక్ బాస్టర్ అయిపోయింది. దానికి పిల్లర్ వచ్చి ప్రభాస్, సెకండ్ పిల్లర్ వచ్చి అమితాబ్ బచ్చన్ అని. నేను అనుకున్నా కొంచెం స్లోగా ఉంది సినిమా, 1000 కోట్లను టచ్ చేస్తుందో లేదో అనుకున్నాను. సలార్ కూడా డంకీ క్లాష్ వల్ల టచ్ చేయలేకపోయింది. దానికి లాస్ అయింది, దీనికి లాస్ అయింది. ఈసారి మాత్రం కలిగికి మాత్రం బ్లాక్ బాస్టర్ కొట్టేసినాంనా. 1000 crores ఫుల్ హ్యాపీ. ఎందుకంటే హ్యాపీ ఆది పురుష్కి, రాధేశ్యామ్కి కొంచెం అప్సెట్ అయినాము. మళ్ళీ సలార్తో కొంచెం కోలుకున్నాము. మళ్ళీ కలిగితో ఒక రేంజ్కి వెళ్ళిపోయినాము. ఏమంటే అందరూ చెప్పేది ఏమంటే, ఇంకా అతను చెప్పినట్లే క్రెడిట్ మొత్తం ఫ్లాప్ అయితే ప్రభాస్కి ఇచ్చేస్తారు, హిట్ అయితే డైరెక్టర్ క్రెడిట్ కొట్టేస్తారు. ఒక్క రాజమౌళి ఇదే ఏమంటే స్టోరీ ప్లస్ హీరో ఉంటేనే సినిమా బ్యాలెన్స్ చేస్తేనే సినిమా ఆడుతుంది. ఇంకా ఆగే పరిస్థితి లేదు. ఎక్కడి వరకు ఆగుతుందో కూడా తెలియదు. 1000 కోట్లు దాటేసింది, అది చాలు. ఇంకా వచ్చే సినిమాలు ఇంకా కలికి 2, సలార్ 2 అవి 2000 కోట్లు టచ్ చేస్తే ఇంకా హ్యాపీ. ఏమంటే చాలా మంది ఏం చెప్పినారు, రాజమౌళి లేకుంటే 500 కోట్లు కూడా కొట్టలేడని చెప్పినారు. సలార్ జస్ట్ బిగినింగ్తో వచ్చి ఏమంటే అది క్లాష్ వచ్చింది కాబట్టి అది 700 కోట్ల దాకా ఆగిపోయింది. క్లాష్ లేకపోతే అది కూడా 1000 కోట్లు కొట్టేది. ఇప్పుడు కలిగి ఉంది, 1000 కోట్లు కొట్టింది. నేనేమంటే చెప్తా అంటే, ఇది స్టాండ్ లోన్ ఫిలింతో ఇప్పుడు కలిగి రికార్డ్ ఎవరు బ్రేక్ చేస్తే వాళ్ళు కూడా పాన్ ఇండియా లీగ్లోకి రావచ్చు. ఫుల్ క్రౌడ్. ఇప్పుడు చూడండి, 18th డే హౌస్ఫుల్, సింగిల్ టికెట్ కూడా లేదు. 18th డే సింగిల్ టికెట్ కూడా లేదు. 1000 crores లాస్ట్ 7 years నుంచి ఈ రోజు కోసం నేను వెయిట్ చేస్తాను. మీకు అందరికీ తెలుసు, అది ఛానల్లో మీరు చూస్తున్న రివ్యూస్ అన్ని. ఆ వైబ్ ఉంది, లాంగ్ రన్ అనేది, ఫ్యామిలీస్ ఉంది. ఇంకా ఏముంది, జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇంకా హేటర్స్కి ఒకటే చెప్పేది, ఇంకా వాళ్ళకి ఒకే ఒక ఆప్షన్ ఉండేది రాజాసాబ్ మట్టుకే. అది కూడా టాక్ వస్తే అది కూడా 1000 కోట్లు కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత ఒక్కరికి ఒక్క ఆప్షన్ లేదు. దాని తర్వాత స్పిరిట్ ఉంది, కల్కి 2 ఉంది, సలార్ ఉంది, ఇంకా లోకేష్ అంటున్నారు డైరెక్టరు, ఇంకా శంకర్ అంటున్నారు, ఇంకా చాలా మంది వస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ బాహుబలి 3 కూడా, రాజమౌళి కూడా మళ్ళీ రావాల్సింది ప్రభాస్ దగ్గరికి. రాజాసాబ్ ప్రభాస్ గురించి ఏం చెప్పాలా, ది వన్ అండ్ ఓన్లీ పాన్ ఇండియా స్టార్. అండ్ ఏమంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నెక్స్ట్ వచ్చే సినిమాలన్నీ 1000 కోట్ల పైన కలెక్షన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో స్టాండ్ లోన్ ఫిలింతో ఏదైనా కానీ ప్రభాస్ రికార్డ్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు. నార్త్ అమెరికా తీసుకోండి మీరు, ఫస్ట్ ఓవర్సీస్ నుంచి స్టార్ట్ చేస్తా. ఎందుకంటే ఇండియా మన అడ్డా ఎప్పటి నుంచో. ఇంకా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మార్కెట్ అనేది కొత్త మార్కెట్లు ఓపెన్ అవుతున్నాయి. నార్త్ అమెరికా, నేను నార్త్ అమెరికా చెప్తాను. ఇప్పుడు స్టిల్ రన్నింగ్, అది 17.5 million ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఏమంటే చాలా మంది ఏం చెప్పినారు, రాజమౌళి లేకుంటే 500 కోట్లు కూడా కొట్టలేడని చెప్పినారు. సలార్ జస్ట్ బిగినింగ్తో వచ్చి ఏమంటే అది క్లాష్ వచ్చింది కాబట్టి అది 700 కోట్ల దాకా ఆగిపోయింది. క్లాష్ లేకపోతే అది కూడా 1000 కోట్లు కొట్టేది. ఇప్పుడు కలిగి ఉంది, 1000 కోట్లు కొట్టింది. నేనేమంటే చెప్తా అంటే, ఇది స్టాండ్ లోన్ ఫిలింతో ఇప్పుడు కలిగి రికార్డ్ ఎవరు బ్రేక్ చేస్తే వాళ్ళు కూడా పాన్ ఇండియా లీగ్లోకి రావచ్చు. మనస్ఫూర్తిగా కొడుకుంటాను నేను. ఏమంటే కొంతమంది ఏమంటే, ఇప్పుడు చూడండి నార్త్ అమెరికా తీసుకోండి, నార్త్ అమెరికా 7.6 million. నెక్స్ట్ బాహుబలి 2 కలెక్షన్ వస్తూ ఉండేది. ఇంకా హోల్డ్ అట్లనే ఉంది. హోప్ అది 20 million క్రాస్ అయ్యి బాహుబలి 2ని కొట్టే ఒక చరిత్ర, అది ఒక చరిత్ర నేను చెప్తా ఉండేది. న్యూజిలాండ్ తీసుకోండి, ఆల్ టైమ్ రికార్డ్. జర్మనీ ఆల్ టైమ్ రికార్డ్, ప్రీ సేల్స్తోనే కొట్టేసింది ఇది. నైజీరియా
నైజీరియాలో ఇండియన్ సినిమాల్లో టాప్ బ్రో అది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ అంటారు కదా నైజీరియాలో, ఇండియన్ సినిమాలు అట్లా ప్రతి ఒక్క సినిమాకి కొట్టేసింది నైజీరియాలో. షారూఖ్ ఖాన్ సినిమాలకి కొట్టేసింది బ్రో. నేను ఒకటి ఓపెన్గా చెప్పానంటే కల్కి గురించే చెప్తా అంటే నేను ఇంత రికార్డు కానీ. నార్త్లో ఏముంది, ఇప్పుడు 250 crores నెట్ వచ్చింది, 300 crores పైన నెట్ దాటుతుంది. వాళ్ళు ఇంకా ప్రమోషన్ చేసింటే 500 crores కొట్టేది. కల్కి 2తో కలెక్షన్ డేటా అంతా మీ బ్రెయిన్ లోనే ఉంది. ఎందుకుండదు, నేను ఈ రోజు కోసమే నేను వెయిట్ చేస్తా అంటే కలెక్షన్స్ కోసము. నేను చాలా మంది ఇప్పుడు నేనేమంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్స్కి ఒకటే చెప్తాను, యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్గా నేను చెప్తాను ప్రతి ఒక్కరికి, వీళ్ళు నార్త్ బాక్స్ ఆఫీస్ ట్రేడ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పట్టుకొని ఊగుతా ఉన్నారు. వాళ్ళు ఏమంటే మా తెలుగు మూవీస్కి 100 కోట్లు వస్తే 70 కోట్లు చూపించేవాళ్ళు వాళ్ళు. నేను చెప్తా, వాళ్ళకి సౌత్ ట్రాకింగ్ గురించి తెలియదు, వాళ్ళకి స్పెషల్ షోస్ గురించి తెలుస్తుందా, బెనిఫిట్ షోస్ గురించి తెలుస్తుందా, హైక్స్ గురించి, ఫిక్స్డ్ హైక్స్ గురించి తెలుస్తుందా, వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు. కాబట్టి వాళ్ళు ఏమంటే ఇప్పుడు 1000 crores దాటింటే కొన్ని సైట్స్లో వాడెవడో హిమేష్ అంట, వాడెవడో హిమేష్ కోన్ హైరెత్తు, సుమిత్ కడెల్ కోన్ హైరెత్తు, రోహిత్ జైస్వాల్, సినీ హబ్, వాళ్ళంతా హిందీ. వాళ్ళు ఏమంటే ప్రభాస్ కలెక్షన్స్ కొడతా అంటే చూడలేకపోతాను. వాళ్ళు ఏదో పింక్ విల్లా అంట బాక్స్ ఆఫీస్ సైట్, దాన్ని పట్టుకొని ఊగుతా అన్నారు. ఇప్పుడు పింక్ విల్లాని వాళ్ళు తీసుకుంటే ఆ రకంగా RRR ఓపెనింగ్ డే వచ్చి 223 crores, అది నేను ఒప్పుకుంటా. ఎందుకంటే మన ట్రేడ్ వదిలినారు, మన ప్రొడ్యూసర్స్ వదిలినారు, అంతా 23 crores వచ్చింది. అది 223 crores నేను ఒప్పుకుంటాను. వాళ్ళు ఏమంటే సైట్స్లో ఏం చూపిస్తున్నారు, వాళ్ళు 189 crores చూపిస్తున్నారు. అట్లా అనుకుంటే బాహుబలి స్టిల్ ఆల్ టైమ్ Day 1 రికార్డులో ఉంటుంది. థర్డ్ వీక్ హౌస్ఫుల్, సింగిల్ టికెట్ ముక్కలేదు. నేను చెప్తా ఉండేది లాంగ్ రన్ బొమ్మ ఉంది. ఇంకా 200 crores వచ్చినా ఏం లేదు, ఎందుకంటే హిందీలో ఇంకా 100 crores పైన వస్తుంది క్రాస్. 50 days ఆరంగా ఆడుతుంది. సినిమాలు ఏం లేవు, వచ్చిన సినిమాలు అది ఆడాల్సింది. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి, మన సినిమా కోసం కాదు, టాక్ వచ్చిన సినిమాలు కూడా ఆడడం లే, ఎందుకో అది తెలియదు. కానీ నేనేమంటే ఒకటే అనుకుంటా ఉండేది, ఈ హిమేష్, సుమిత్ కడెల్, రోహిత్ జైస్వాల్, ఈ పింక్ విల్లా బాక్స్ ఆఫీస్ ని జతీందర్ అంట, వాడేవాడు యూట్యూబ్ కాదు, వాళ్ళు నార్త్ లో ట్రేడర్స్ అంట, వాళ్ళకి మన గురించి తెలీదు. సౌత్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే జలస్ ఫీల్ అవుతాను. ఇప్పుడు ఒకటి చెప్తా ఉండేది ఏమంటే, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్స్ కూడా వాళ్ళది నాకేది స్టార్ట్ చేసినారు. నేను ఒకటే చెప్తా ఉండేది, వాళ్ళ మాటలని చల్లవు. నేనేమో ఒకటే చెప్తా ఉండేది, కొట్టని మన నెక్స్ట్ స్టార్స్ కొట్టాలని నేను చెప్తా ఉండేది. పుష్ప 2 వస్తుంది, అది కొట్టాలా. పుష్ప 2 మీద నాకు చాలా హోప్స్ ఉన్నాయి, ఎందుకంటే సీక్వల్ దాని తర్వాత అది కూడా 1000 కోట్ల పైన వస్తే నెక్స్ట్ సినిమా కూడా పాన్ ఇండియా రేస్ లో అనేది ఇది అది వాడి చేత. ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది, దేవరా ఉంది, అవంతా 1000 కోట్లు కొడితే ఒక హిస్టరీ. ఎందుకంటే ముందు బాలీవుడే చెప్తా అన్నారు. ఇండియా అంటే మీరు ఇప్పుడు కూడా ఫారిన్ కంట్రీస్లో అడగండి, మాక్సిమం బాలీవుడ్ అంటే ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ గురించి ఇది చేస్తాను. ఫస్ట్ బాహుబలి లేకపోతే నేను చెప్తాను ఇది, బాహుబలి లేకపోతే తెలుగు సినిమా ఏది, సౌత్ సినిమాలు ఎవరు చూస్తానన్నారు. నేను ఏమంటే చెప్తాను ఇది, ఏదో బిఫోర్ బాహుబలి అంటున్నారు. బిఫోర్ బాహుబలి మన ఓపెనింగ్ డే కలెక్షన్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీసుకోండి, సౌత్ ఫిలిం ఇండస్ట్రీ తీసుకోండి, పట్టుమంటే 15 crores, ఇప్పుడు 200 crores దాటిపోయింది. ఇండియాలో ఎవరికి అంత సత్తా లేదు. నేను చెప్తా అండి, ఇప్పుడు ఇండియాలో 200 crores కొట్టాలంటే ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచే రావాలా. అది వదిలేసి బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి ఏంది. బిఫోర్ బాహుబలిలో కూడా ప్రభాసే హీరో. నేను రాధేశ్యామ్ తీసుకోండి, మీరు సాహో తీసుకోండి, కొన్ని సినిమాలు అన్ని సినిమాలు ఆడేయాలంటే అన్ని డైరెక్టర్లో కూడా జ్యూస్ ఉండాలి కదా. అంతా రాజమౌళిలో కూడా జ్యూస్ వెళ్ళిపోతుందేమో, ఎవరు తెలుసు. శంకర్లో వెళ్ళిపోయింది, రాజమౌళికి పోతుందో లేదో ఎవరు తెలీదు. ఇప్పుడు కొత్త వాళ్ళు సందీప్ రెడ్డి వంగ, ఇప్పుడు ఏదో నాగశ్విన్ డైరెక్టరు ఏదో మార్నింగ్ ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ, ఇది క్లారిటీ ఇస్తాను. నాగశ్విన్ వితౌట్ బ్లడ్, వితౌట్ అగరెన్స్, మేమంతా ఈ సినిమా నంబర్ తెచ్చిందంటే ఎంతో ఇది మన ప్రౌడ్గా ఫీల్ అవ్వాలని ఏదో పెట్టింటే దాన్ని పట్టుకొని వచ్చి ఇప్పుడు ట్రోలింగ్. సందీప్ రెడ్డి వంగాన్ని ట్రోల్ చేస్తాను. సందీప్ రెడ్డి వంగాన్ని ట్రోల్ చేస్తే ఏమవుతుంది, నాగశ్విన్ని ట్రోల్ చేసి సందీప్ రెడ్డి వంగాన్ని లేపుతా ఉన్నారు ఇప్పుడు వేరే ఫ్యాన్స్. ఇంకా లేపిన నెక్స్ట్ సినిమా ఎవరితో, వన్ అండ్ ఓన్లీ ప్రభాస్తో నెక్స్ట్ సినిమా వస్తూ ఉండేది. ఇప్పుడు ఏ పక్క లొయ్యిలో దూగినా ప్రభాసే ఉన్నాడు. సో సందీప్ రెడ్డి వంగ అయినా, నాగశ్విన్ అయినా, ఇంకా ప్రశాంత్ నీలైనా ఒక్కడే ఆప్షన్ ఉండేది. నేను ఒకటి హేటర్స్కి ఒకటి చెప్తా అన్నా, చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు మన వేరే ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్ ఉన్నాడు, మరి మనతో పాటు ఇప్పుడు సెలబ్రేషన్ చేసే కూడా నవీన్ బ్రో అనేవాడు వచ్చినాడు. ఇంకా చాలా మంది ఇప్పుడు నౌషాద్ అన్న పిలిచిన అందరూ వస్తారు. అట్లా మేము ఎవరికి ఇది చేయము. నేనేమంటే చెప్తాను, సక్సెస్ అనేది వస్తూ ఉంటే దాన్ని ఎంకరేజ్ చేసే ఇది ఉండాలి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్టాండర్డ్స్ బ్రో
33 మిలియన్ బ్రో ఓవర్సీస్ నుంచి. 4 మిలియన్ లేని ఓవర్సీస్ మార్కెట్ మాది. ది గ్రేట్ థింగ్ అది. నెక్స్ట్ ఏమి కల్కి 50 మిలియన్ కూడా వస్తుంది బ్రో ఫస్ట్ ఫేజ్లో. ఇంకా దేవుడు నాడు జపాన్లో క్లిక్ అయితే, చైనాలో క్లిక్ అయితే, ఇంకా వేరే లాంగ్వేజెస్ హాలీవుడ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. దాంట్లో క్లిక్ అయితే కల్కి 2000 crores కొట్టే ఏమి ఇదిలే. నెక్స్ట్ కల్కి 2 జస్ట్ ఆరంభం మాత్రమే. కల్కి 2 ఎట్లా తీసుకున్నది సీక్వెల్ బ్రో, ఇంకా ఆల్రెడీ మించిన హైప్ వచ్చేసింది. కల్కి 2 ఇంకా 1 yearలో వచ్చేస్తుంది మ్యాక్సిమం 1.5 yearలో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమంటే ఒకటే ఒక ఆప్షన్ ఉండేది రాజాసాబు. ఎందుకంటే రాజాసాబు కూడా క్లిక్ అయితే నేను దానికోసమే వెయిట్ చేస్తాను. అది అంత రేంజ్లో ఆడకపోయినా మన తెలుగు ఫ్యాన్స్కి, తెలుగు ఆడియన్స్కి, మన ఫ్యామిలీస్కి, ఎందుకంటే ఇన్ని సినిమాలు వస్తున్నాయి కొంచెం బుర్రకి ఎక్కలేదని ఊరికే ఇది చేస్తున్నారు. ఒక మంచి, ఎందుకంటే అది క్రింజ్ ఉన్నా, ఏదున్నా కామెడీ ఉన్నా, ఏదైనా ఉన్నాయి, అది ఆడాలని మనస్ఫూర్తిగా ఆడదు. ఎందుకంటే మనకు వాళ్ళకి కావాల్సింది ఒక మాస్ ఎంటర్టైన్మెంట్, అంతా కొంచెము ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అది ఒక రాజాసాబ్తో వస్తుందని మనస్ఫూర్తిగా కూర్చున్నా. మెయిన్లీ మన ట్విట్టర్ ఫ్యాన్స్ ఉన్నారు, ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మంది బాక్స్ ఆఫీస్ సైట్స్కి ఇవి అంతా కొంచెం తీసుకొని బాగా ఇది చేస్తున్నారు. కొంతమంది ఉన్నారు, సమాగౌతమ్ ఉన్నారు, మళ్ళీ కుమార్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, బ్రూస్ వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మహేష్ కుమార్ అంతా చేస్తారు, వాళ్ళకంతా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. కొంతమంది బాక్స్ ఆఫీస్ నాలెడ్జ్ గురించి తెలియదు, వాళ్ళు ఏమంటే ఎగురుకుంటున్నారు. నేను ఒకటే నార్త్ సైడ్స్కి ఏం చెప్తానంటే, వాళ్ళని పట్టించుకుంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఎప్పుడు కిందగానే ఉంటుంది. వాళ్ళకి జలస్ ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్కరి దాంట్లో ఇది ఉంది బ్రో. అమితాబ్ బచ్చన్ రీట్వీట్ చేసినాడని మనోళ్ళే ఎగురుతున్నారు. ఇప్పుడు ప్రభాస్ ద వన్ అండ్ ఓన్లీ పాన్ ఇండియా స్టార్, ఇది ప్రభాస్ ఎరా అని ఒకడు పెట్టింటే ప్రభాస్ ఫ్యాను, దానికి అమితాబ్ బచ్చన్ రీట్వీట్ చేసింటే దానికి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్స్ అమ్మాని ఫంక్షన్లో ఉన్నాడు, ఏమో దొడ్డికి పోయినాడేమో, ఎవరో ఫోన్ తీసుకొని రీట్వీట్లు కొట్టేస్తున్నాడంటే అమితాబ్ బచ్చన్ ఫోన్ ఇచ్చేస్తాడు ఎవరికైనా పర్సనల్ పిఆర్కి, ఎవరు ఇచ్చేస్తారు? అదంతా జెల్సీ బ్రో, జెల్సీ అంతే. నేను చెప్తా ఉండేది మెయిన్లీ ఏమంటే ఈ నార్త్ రైడ్స్కి అంతా వదిలేస్తే పోతుంది. ఇంకా బ్రో మెయిన్లీ చెప్పాలంటే యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు ప్రత్యంగి సినిమాస్ అని, వాళ్ళు ది విలేజ్ గ్రూప్స్ మెయిన్ బ్రో. ది విలేజ్ గ్రూప్స్ ఏ క్రియేషన్స్ వాళ్ళు ఉన్నారు ఏమంటే, ది విలేజ్ గ్రూప్స్ అనేవాళ్ళు ప్రతి ఏరియా, అది నైజీరియా తీసుకోండి, నెదర్లాండ్స్ తీసుకోండి, మీరు యూఏఈ గల్ఫ్, అది కాదు నేను ఒకటి చెప్తా ఉండేది, మన తెలుగు సైట్సే ఉన్నాయి. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అంట, టీడీపీ లైవ్ అంట, వాళ్ళంతా ఉన్నారు. కానీ వాళ్ళు ఏమంటే రెస్ట్ ఆఫ్ వరల్డ్లో $500K చూపిస్తున్నారు బ్రో. ఒక నేపాల్లోనే 15 crores కలెక్ట్ చేసింది, అది 2 million, దాదాపు 2 million. అది వాళ్ళకి బాక్స్ ఆఫీస్ సైట్స్ గురించి తెలీదు. ఏమంటే విలేజ్ గ్రూప్స్ వాళ్ళు ప్రతి ఏరియాలో మీరు ఎక్కడెక్కడ ఆడుతూ ఉందో, అది ఆస్ట్రేలియా మీరు ఏదైనా తీసుకోండి, కరెక్ట్గా వాళ్ళు ఇది చేస్తారు. చూడండి ఇప్పుడు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 22 million చూపించినారు బ్రో వాళ్ళు, అది వచ్చిండే 28 million. అది 28 million వచ్చిండే 22 అంటే మ్యాక్సిమం 6 million అంటే మీరు లెక్కేసుకోండి 60 crores బ్రో. ఓవర్సీస్ నుంచి కట్ చేస్తుండేది ఆ సైట్స్ లేక. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అది విలేజ్ గ్రూప్స్కి, ప్రత్యేక సినిమాస్కి, వాళ్ళంతా థ్యాంక్స్ చెప్పుకోవాలి మేము ఎంతగానో. ఎందుకంటే ప్రతి ఏరియా తెస్తున్నారు కాబట్టి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఫైనల్ నెక్స్ట్ వస్తా అంటే గేమ్ చేంజరు, దేవరా, పుష్పాది రూలు. నేనేమంటే పుష్పాది రూల్ కోసం నాకు చాలా హోప్స్ ఉంది. ఎందుకంటే నార్త్ బెల్ట్లో చాలా క్రేజ్ ఉంది, 1500 కోట్లు అది కలెక్ట్ చేయాలని. నేను ఓజీ ఉంది బ్రో, ఓజీ ఉంది. ఏమంటే ఇది నార్త్లో కొంచెం క్రేజ్ తక్కువ, ఏపీ తెలంగాణలో చెప్పలేం బ్రో. అది సాహోకి దీటుగా వస్తాయి దాని కలెక్షన్స్. ఓజీకి మన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఉంది పాన్ ఇండియా లెవెల్ అంటే ప్రమోషన్ చేయాలి హిందీలో రావాలంటే. ఎందుకంటే భారతీయుడు ఇది ఇండియన్ 2 రిలీజ్ అయింది, 1 crore వచ్చింది బ్రో, 1 crore వచ్చింది దానికి. నేను అదే చెప్తా అంటే ప్రమోషన్ అంతా చేసుకుంటే వస్తా అంటే గేమ్ చేంజరు, దేవరా కావాలండి, ఓజీ కావాలండి, ఇంకా మంచి సినిమాలకి ప్రమోషన్ అవసరం ఉంది. ఎందుకంటే ఉంది మీకు 10 కోట్లు వచ్చేదాన్ని 20 కోట్లు వస్తుంది. ఇప్పుడు కల్కి వాళ్ళు భయంకరమైన ప్రమోషన్స్ చేసింటే 22 కోట్లతో ఓపెన్ అయిన హిందీ మార్కెట్లో 40 కోట్ల నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటికి 400 crores దాటిండు. ప్రమోషన్ అనేది ఇంపార్టెంట్. ప్రభాస్ ఉన్నాళ్లే అనే ధైర్యంతో వదిలేస్తాను. నేను చెప్తాను కదా, డైరెక్టర్ వాళ్ళే చెప్తా ఉన్నారు అసలు ప్రమోషన్స్ చేయలేదు, అది అవసరం లేదు. ఎందుకంటే చెయ్యాలా, చేస్తే ఏపీ తెలంగాణలో సాహో కన్నా తక్కువ వచ్చేది కాదు బ్రో. నేను చెప్తాను ఎందుకంటే ప్రభాస్ ఇంకా చెప్పేది ఏముంది, ఆ ఇంట్రోవర్ట్ అంటారు, సిగ్గు ఎక్కువ ఉంది. నేను ఒకటి చెప్తా అన్నా, ఎవరైనా తీసుకోండి మీరు, సినిమా ఫ్లాప్ అవుతా అంటే ప్రభాస్ మీదకి తోయేస్తున్నారు. నిజంగా చెప్తాను ఇది.
అది ఇప్పుడు హిట్ అయ్యి కలెక్షన్స్ వస్తా అంటే అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, కమల్ హాసన్ ఉన్నాడు, వాళ్ళ వల్లే కలెక్షన్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. అదే అయితే ఇండియన్ 2 ఎందుకు 200 కోట్ల ఓపెనింగ్ కాలేదు? ఇంతకు ముందు లాస్ట్ రిలీజ్ అయిన అమితాబ్ బచ్చన్ మూవీ 3 crore ఓపెనింగ్స్ చూస్తారా? అది ఏమంటే ఒక రోల్ అనేది క్లిక్ అయ్యింది. ఇన్ని సినిమాలు తీసినాడు అమితాబ్ బచ్చన్, తన లైఫ్ పెట్టేసినాడు, 80+ years ఉన్నాయి. ఇంతవరకు అశ్వత్థామకి చూపించిన రోల్ ఏ బాలీవుడ్ సినిమాలో కానివ్వండి, ఏ సినిమాలో అయినా ఇంత మాస్, ఇంత ఔరాగా అమితాబ్ బచ్చన్కి ఎవరైనా తీసినారా? అది చెప్పమనండి. అశ్వత్థామ అంటున్నారు. అవును పా, అశ్వత్థామ అనే కాదనలా, ప్రభాస్ ఒక హ్యూమన్ బీయింగ్ కాబట్టి దీంట్లో అశ్వత్థామకి దగ్గర కొంచెం తక్కువ ఉన్నాడు. లాస్ట్ సీన్లో అది కర్ణుడు అనే చేతి కర్ర వచ్చినప్పుడు అశ్వత్థామ ఎక్స్ప్రెషన్లే చెప్తాది నెక్స్ట్ పార్ట్ ఎంత భయంకరంగా ఉందో అనేది. క్రెడిట్ ఇచ్చే ముందు ఆలోచించాలా. సినిమా ఫ్లాప్ అయితే కూడా మేము మా లెక్కలోనే తీసుకున్నాం. అది రాధేశ్యామ్ కానీ, సాహో కానీ, ఆదిపురుష్ కానీ, సలార్ క్లాష్ వల్ల కొంచెం తక్కువ వచ్చింది, అది కూడా మా ఖాతాలోనే తీసుకున్నాం మేము. ఇది కూడా మా ఖాతాలోనే తీసుకుంటాం. రాజా సాబ్ ఫ్లాప్ అయినా 300 కోట్లు వచ్చినా, 200 కోట్లు వచ్చినా, అది 1000 కోట్లు వచ్చినా అదే మా ఖాతాలోనే. ఏ సినిమా ఫ్లాప్ అవ్వని, హిట్ అవ్వని, అది మా ఖాతాలోకి వస్తుంది. డైరెక్టర్ అనేవాడు కంటెంట్ మంచిగా అయ్యాలా. ఎందుకంటే క్రౌడ్ పుల్ చేసేది స్టార్డమ్ని బట్టి. నేను చెప్తాను, ఇది క్రౌడ్ పుల్, ఓపెనింగ్ డిపెండ్స్ ఆన్ స్టార్డమ్. ఏమే వీకెండ్ దాకా లాగేస్తారు ఎవరైనా, ఒక టైర్ 1 హీరోస్ అంతా వీకెండ్ దాకా లాగేస్తారు. దాని తర్వాత పని చేసేది డైరెక్టర్. నేను చెప్తా అంటే రాజమౌళి ఉంటే సినిమా ఆడదు. నేను చెప్తాను, నెక్స్ట్ ఓపెనింగ్స్ వచ్చేది కూడా మహేష్ బాబు వల్లే వస్తుంది. ఎందుకంటే 500 టికెట్లు పెడితే టైర్ 2 హీరోకి పెడితే ఎవరు కూడా కొంటాడు, టైర్ 3 హీరోకి పెడితే ఎవరు కొంటారు? ఒక టైర్ 1 హీరో ఉంటేనే కదా. నువ్వు 500 పెడతా అన్నావంటే టైర్ 1 హీరో ఉన్నాడనే కదా నువ్వు పెడతా అన్నావు. అదే డైరెక్టర్ క్రెడిట్ అనేది వీకెండ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కంటెంట్ ఇచ్చే పని డైరెక్టర్ది, కలెక్షన్ ఇచ్చే పని స్టార్ది. నేను చెప్తా అంటే వన్ అండ్ ఓన్లీ బ్రాండ్ ప్రభాస్. ఇప్పుడు నేను చెప్తా అంటే కంటెంట్ ఇంకా కొంచెం ఫస్ట్ హాఫ్లో మిస్ అయ్యింది. స్లో అది ఇప్పుడు అది స్టార్టింగ్ ఫస్ట్ డే రివ్యూ అప్పుడే చెప్పినా, కంటెంట్ అనేది మిస్ అయింది, స్లో పేస్డ్గా పోయింది. పార్ట్ 2తో అన్ని క్లియరెన్స్ వచ్చేస్తాయి, మొత్తం క్లియర్ అయిపోతాయి. ఏమో హోప్ ఉంది, ఎందుకంటే ఇంత స్లోగా పెట్టాడని హోప్ ఉంది. స్లోగా పెడితే ఆయన ఇష్టం, కొంచెం ఫాస్ట్ పేస్డ్గా పెట్టి స్క్రీన్ ప్లే అనేది మంచిగా పెడితే 2000 ఏం కర్మ 3000 కూడా రావచ్చు. కల్కి 2 బ్రో 300 crores ప్లస్తో స్టార్ట్ అవుతుంది బ్రో. ఓపెనింగ్ పొటెన్షియల్ ఇంకా ఇది కూడా పొటెన్షియల్ కాదు ప్రభాస్. నేను చెప్తా అంటే ఇది స్పిరిట్ బ్రో. స్పిరిట్లో డాన్లీ అంటున్నారు, కొరియన్ యాక్టర్. ఒక నేను ఏమంటే ఆయన గురించి నాకు తెలియదు, చూస్తా అంటే కానీ నేనేమో ఎవరో అనుకుని ఇట్లా చేస్తా అంటే అదే వచ్చిన తర్వాత నేను 4 సినిమాలు చూసినా బ్రో. నైట్ టైమ్స్ ఇంటికి పోయిన నైట్ టైమ్స్ ఏమంటే ఒక బీస్ట్ సౌత్ కొరియా మొత్తం వాన్లోనే ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళకి మీసాలు ఉండవు, గడ్డాలు ఉండవు. ఏమంటే అది నిజం ఉందో లేదో తెలియదు కానీ స్ప్రెడ్ అయిపోయింది అది. నేను ఒకటి చెప్తాను బ్రో, కొరియాలో మాస్ బాలయ్య బాబు, కేరళలో మోహన్ లాల్, అట్లా రేంజ్ అది. ఒక మాస్, మామూలు మాస్ కాదు అది. నిజంగా ఆయన బిట్స్ కొన్ని కట్ చేసి పెడతాను ట్విట్టర్లో. మహేష్ బాబు ఫ్యాన్ అని ఒక కట్ చేసిన చందునో ఏమైనా చూసినా అది దాన్ని కోట్ చేసిన నేను. ఆ ఎడిట్ అది బీభత్సం. ఆ ఫేస్ ఆఫ్ కావాలని నేను కోరుకుంటున్నా బ్రో. 50 days సెలబ్రేషన్స్ కూడా చేద్దాం కంపల్సరీ. మెయిన్లీ నేను ఒక మాట చెప్తాను, మదన్పల్లిలో ఇంతవరకు 75 lakhs షేరు 4 సినిమాలు ఎంటర్ అయినాయి. ఒకటి బాహుబలి 2, మళ్ళీ వచ్చి RRR, ఇప్పుడు వచ్చి సలార్ కూడా వచ్చింది. సలార్ వచ్చి 74 lakhs దాకా ఆగిపోయింది అది. ఇప్పుడు కల్కి వచ్చింది. సైరా నరసింహారెడ్డి కూడా 73 lakhs స్టాప్ అయిపోయింది అది. ఇదే 4 సినిమాలు 75 lakhs షేర్లో ఉన్నాయి. హోప్ నా 1 crore దాంట్లో వచ్చేస్తే ఒక బాహుబలి 2, కల్కి, ఒక RRR, దాంట్లో 3 కూడా ప్రభాస్ ఉంటాయి, మళ్ళీ వేరే ఉంటాయి. మళ్ళీ టాప్ ఓపెనింగ్స్ మదనపల్లిలో రాయలసీమలో ఏమంటే 4 ఉన్నాయి బ్రో. RRR తీసేయండి, ఎందుకంటే 5 out of 4 ప్రభాస్లో ఉన్నాయి ఓపెనింగ్ డేస్లో షేర్లో మదనపల్లిలో. రాయలసీమ సీడెడ్, ఇది వస్తుందో రాదో అనుకున్నారు, 25 లక్షలు వచ్చేసింది బ్రో. ఇది కూడా రాయలసీమలో అన్ఎక్స్పెక్టెడ్. అది నేనే చెప్తాను కదా, ఏడ్రా ఇది మా బీసీ సెంటర్స్, ఇది డెడ్ అయిపోతుందేమో, రాయలసీమలో 10 crores క్లోజింగ్ అయిపోతుందేమో అని ఒక చిన్న భయం ఉండింది.
బట్ ఏమంటే ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ చాలా ఉంది. వాళ్ళు కూడా ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలా ఫ్యామిలీ ఆడియన్స్కి అంతా. 20 crores బ్రో రాయలసీమలో. కొన్ని లాస్ రావచ్చు, అది కామన్. ఎందుకంటే 27 crores ఉన్నారు ఇట్లాంటి సినిమాకి.